పిఠాపురం నిలబెడుతున్నాను అంటేనే ఎక్కడికో దేశం దాకా వెళ్ళిపోయింది మా పిఠాపురం ఇప్పుడు దాకానే. పవన్ కళ్యాణ్ గారు నాకు 2 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వండి లేకపోతే రీకాల్ చేయండి అన్నారు. సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. పిఠాపురం మాట జనసేన అంతే, ఇంకేం లేదు. ఎందుకు ఇంతలా జనాలు ఈ పిఠాపురం కోసం మాట్లాడుకుంటున్నారు, ఏంటి ప్రత్యేకత అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సురేష్. ఎక్కడ చూసినా పిఠాపురం అన్న పేరు మారుమోగిపోతుంది. దీనికోసం తెలుసుకునే ముందు అసలు పిఠాపురం హిస్టరీ కోసం కొంచెం తెలుసుకుందాం. 1871లో జమీందారితనం స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత 1802లో బ్రిటిషర్స్ అయితే పరిపాలించడం జరిగింది. బ్రిటిషర్స్ పరిపాలన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఈ పిఠాపురం నియోజకవర్గం 1951లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు అయితే ఉన్నాయి. గొల్లబ్రోలు, పిఠాపురం అండ్ కొత్త. 2019 ఎలక్షన్ ప్రకారం 2 లక్షల పైన ఓటర్స్ అయితే ఈ పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఉన్నారు. 2014లో చూసుకున్నట్లయితే ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి భారీ మెజారిటీతో అయితే గెలవడం జరిగింది. తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ అయితే రూలింగ్లోకి రావడం అయితే జరిగింది. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అయితే పిఠాపురంలో ఉండడం మరొక ప్రత్యేకం. అదేవిధంగా ఈరోజు మనం పిఠాపురం గురించి మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఈ పిఠాపురంలో మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది ఇంకో కారణమైంది ఈరోజు మనం మాట్లాడుకోవడానికి. ఎక్కడ చూసినా పిఠాపురంలో ప్రజలు ఎవరిని అడిగినా సరే ఈసారి విజయం అయితే పవన్ కళ్యాణ్ గారిది అనేసి, 1,00,000 మెజారిటీ అనేసి, ఎక్కడ చూసినా ఎవరు చూసినా 1,00,000 మెజారిటీ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఇలాంటి లీడర్ వన్స్ ఇన్ ఏ సెంచరీ మాత్రం వస్తారు. ఎలాంటి లాభం ఆలోచించకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయం ఆశించకుండా ఆయన 0 బడ్జెట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. రారాజులా బతకాల్సిన ఒక మనిషి జనాల కోసం రోడ్ల మీదకి వచ్చి ఎన్నో తిట్లు, ఎన్నో బూతులు, ఎన్నో సహించి ఈరోజు జనాల కోసం మాత్రమే ఎటువంటి అధికారం ఆశించకుండా ఈరోజు జనాల కోసం నిలబడి పోరాడుతున్నారు. అలాంటి వారిని గెలిపించుకోవడం మన బాధ్యత. పిఠాపురం గ్రామ ప్రజలు, పిఠాపురం నియోజక ప్రజలు ఈసారి అయితే ఖచ్చితంగా గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. అధికారంలో లేకుండానే ఆయన సొంత డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు ఆయన దానం చేశారో మనకు తెలిసిందే. అలాంటి ఆయన ఈరోజు మనకు అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసం, జనాల కోసం ఆయన నిలబడతారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం మన బాధ్యత. గెలిపిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం.